నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఊరుందూరు సురేంద్రబాబు ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు హాజరయ్యారు. ఫాదర్ జోసెఫ్ గారు పాల్గొని ప్రసంగించి ప్రేయర్ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఏ ఒక్క ఫాదర్ కానీ పాస్టర్ కానీ ఏ పార్టీకి సంబంధించిన వారు కాదని, వారిని ప్రేయర్ చేయమని అడిగితే ఎక్కడికి అయినా వచ్చి చేస్తారని ఆయన అన్నారు. కేవలం నెల్లూరులోనే క్రిస్మస్ చేస్తున్నామన్న వ్యక్తిగత అభిప్రాయం ఉండేదని, కానీ నిన్న హైదరాబాద్లో చూశానని, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి క్రిస్మస్ డెకరేషన్ చేశారని, విభిన్న మతాలను గౌరవించే ఘనత తెలుగుదేశం పార్టీది అని అన్నారు. అందరికీ వందనాలు. ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ విభాగం నుంచి వచ్చిన వారు, అలాగనే అందరూ తెలుగుదేశం కుటుంబం, మరి ప్రత్యేకంగా ఫాదర్ జోసెఫ్ గారు, అలాగనే ప్రభు కుమార్ గారు, ప్రత్యేకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు అట్టున్నాయి. ఎవరిని వదలరు. ఫాదర్ లేని పార్టీ ఆఫీసులకు పోయేది. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వరు కానీ ఆశీర్వాదం ఇవ్వమంటే పాస్టర్స్ ఫాదర్స్ ఎక్కడికి కానీ వస్తారు. మీరు ఎక్కడుంటే, మీరు అడవిలో ఉంటే అడవికి కానీ వస్తారు. మీరు పిలవాలి తప్ప మీకు ఆ అభిమానం ప్రేమ ఉంటే ఏ పార్టీ వాళ్ళకి పార్టీలు ఉండవు. ఫాదర్స్కి చర్చెస్కి పార్టీలు ఉండవు. ప్రేమలో పిలిస్తే ఎక్కడికి కానీ వస్తారు. కాబట్టి ఫాదర్ జోసెఫ్ తెలుగుదేశం మన ఆయన ప్రభు కుమార్ గారు తెలుగుదేశం అనం కాదు. వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదానికి ఎక్కడ పోయినా వస్తారు. అంటే ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒకసారి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తంలో కానీ, నిన్ననే హైదరాబాద్లో కానీ, ఏదో నెల్లూరులో మేమే చేస్తున్నాము అనే భావన నాకుండేది వ్యక్తిగతంగా. అయితే అక్కడ పోయి చూస్తే నిన్న హైదరాబాద్, తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీకి క్రిస్మస్ డెకరేషన్ చేస్తున్నారు. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ. దానికోసంగా మెడలో అవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు మనసు చూస్తాడు. దేవుడు మనసు చూస్తాడు. క్రియలు కెమెరాకి కొన్ని క్రియలు చూపిస్తాడు. క్రియలు మనసులో లేనటువంటి క్రియలు చేస్తే నష్టపోయేది వాళ్ళే. ఇక్కడ కాకపోయినా ఆ పైలోకంలో నష్టపోతారు. డ్రామాలు పనికిరావు దేవుడి దగ్గర. ఈరోజు చిన్న మాట చెప్తా. క్రైస్తవులు, యేసు ప్రభు ఈరోజు ప్రపంచం మొత్తం ఈ క్రిస్మస్ పండుగ అద్భుతంగా చేసుకుంటారు. హాలిడేస్, సంతోషం, జాయ్, ఇవన్నీ సౌదీ అరేబియాలో కానీ చేస్తారు. సౌదీ అరేబియాలో దాదాపు లక్షల మంది కాప్టిక్ క్రిస్టియన్స్ ఉన్నారు. కాప్టిక్ క్రిస్టియన్స్ అంటే జన్మలో తరతరాలుగా ఉండే క్రిస్టియన్స్ సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియాలో ఈ క్రిస్మస్ పండుగ జరగద్ది అంటే జనరల్ గా అదేదో ముస్లిమ్స్ ఏరియా, ముస్లిమ్స్ ఊరు అనుకుంటారు. అక్కడ కానీ ఎక్కడైతే మక్కా ఉందో ఆ సౌదీ అరేబియాలో అక్కడ కానీ ఈ ప్రపంచంలో అందరూ అన్ని మతాలని కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఏ గ్రంథం కానీ పాపాలు చేయమని చెప్పదు.
మనిషి యొక్క నడవడిక మార్చుకోవద్దు అని చెప్పదు. ఈరోజు మనలో మార్పు రావాలి. మీరు క్రైస్తవులు కావచ్చు, హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మన గ్రంథాలని మనం నిజంగా ఒక్కరోజు కానీ వారానికి ఒక్కరోజు ఆ గ్రంథాన్ని తెలిసి చూస్తే యేసు ప్రభు ఏ ప్యాలెస్ లోనో ఏ పెద్ద కోటలో పుట్టలే. చూడండి ఎక్కడ పుట్టాడు. దీనికి సందేశం ఏంటంటే మనం మనుషులుగా పుట్టడం కాదు, గొప్పతనం కాదు, మనిషిగా మారడం అనేది చాలా చాలా లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్రిస్మస్ లో, పోయిన క్రిస్మస్ కి ఈ క్రిస్మస్ కి మనలో ఉండే ద్వేషం ఎంత తగ్గించుకున్నాం, మనం చేసిన పాపాలు ఎంత తగ్గించుకున్నాం, మనలో ఉండే కామాలు ఎంత తగ్గించుకున్నాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ప్రతి క్రిస్మస్ కి నువ్వు ఒక మంచి తెలియజేస్తున్నా. చిన్నపిల్లలు ఉన్నారు. హ్యాపీ బర్త్డే క్రిస్మస్, హ్యాపీ బర్త్డే క్రిస్మస్, హ్యాపీ బర్త్డే క్రిస్మస్, హ్యాపీ బర్త్డే క్రిస్మస్ అంటే ఎప్పుడు మనం నిరంతరము ఈ యొక్క క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడల్లా నవ్వుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్డే క్రిస్మస్ స్మైల్, హ్యాపీ బర్త్డే క్రిస్మస్ స్మైల్, హ్యాపీ బర్త్డే క్రిస్మస్ ఎస్ఎంఐఎల్ఈ, హ్యాపీ బర్త్డే క్రిస్మస్ ఎస్ఎంఐఎల్ఈ. Wherever you may go, God's goodness you must show. Happy birthday Christmas smile. Very good. చాలా సంతోషం. ఇదిగా అజీజ్ గారు పిలిచాం. స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ స్వామీజీ మనలోనే సాయపడుతున్నాడు. వాస్తవం అంటే ఎక్కువ చెప్పడం కాదు. అంటే అజీజ్ గారిలో నేను పోవటం కాదండి, నాకు పోవటం చేత కాదు, అందుకే రాజకీయాలు చాలా ఎరగబడిపోయా. వాస్తవాలు చెప్తాను. అజీజ్ గారు పోయేటప్పుడు వస్తానంటే ఒక పెద్ద స్వామీజీ, ఒక ముస్లింని నేను వస్తాను అంటే పొద్ద అజీజ్ గారు అంటే ఆయనలో ఒక పట్టు ఉంది. అట్లా అన్ని కులాలు మతాన్ని కలుపుకునే వ్యక్తి, జిల్లా అధ్యక్షుడు కావడం, ఆ యేసు ప్రభు పరుల కోసం తన రక్తం తన ప్రాణాలను ఏర్పించినట్టు మహనీయుడు. ఆయన గురించి చెప్పాలంటే నా పట్టు సార్లు ఫాదర్ జోసఫ్ నాయుడు చెప్తే ఇది సంతోషిస్తాం. మా సురేంద్ర పార్టీలో ఎప్పుడు కూడా ముందుండి ఇటువంటి కార్యక్రమంలో ముందుంటాడు. నా తమ్ముడిని హృదయపూర్వకంగా అందరూ చప్పట్లుగా అభినందించాను. పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆయనైతే పొగకు పార్టీ పొగ